Welcome viewers, this is Nitin Kumar. Now we are going to discuss Telangana State 8th class English textbook Unit 1 Family. సో ఇక్కడ యూనిట్ 1 టోటల్ 8 యూనిట్స్ ఉన్నాయి. అందులో యూనిట్ 1 ఫ్యామిలీ, అందులో రీడింగ్ ఏ ద టాటర్డ్ బ్లాంకెట్ అనే లెసన్ని డిస్కస్ చేద్దాం విత్ ఆన్సర్స్. రీడింగ్ బిలో మై మదర్ పోయం అండ్ రీడింగ్ సి లెటర్ టు ఏ ఫ్రెండ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఇవ్వబడింది. ఇవి నెక్స్ట్ వీడియోస్లో మీరు చూడగలరు. ఫస్ట్ ద టాటర్డ్ బ్లాంకెట్ లెసన్ లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ అనే ఒక పోర్ట్రేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక డెపిక్ట్ ఇవ్వడం జరిగింది. అంటే పిక్చర్లో ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే దాన్ని డెపిక్ట్ అని అంటారు. అందులో లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. అక్కడ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటికి ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో మీరు ఏం గమనిస్తున్నారు? ఐ అబ్జర్వ్డ్ 1 న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ 1 జాయింట్ ఫ్యామిలీ. లెఫ్ట్ సైడ్ ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే చిన్న కుటుంబం మరియు ఒక ఉమ్మడి కుటుంబాన్ని గమనిస్తున్నాను. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ డు వీ ఫైండ్ ఇన్ అవర్ ప్రజెంట్ సొసైటీ అండ్ వై? ప్రజెంట్ సొసైటీలో ఎలాంటి ఫ్యామిలీస్ని మనం చూడగలుగుతున్నాం, ఎందుకు? అండ్ నవ్ డేస్ we find nuclear families because of busy working schedules and urbanization. ఇప్పుడు ఉన్నటువంటి బిజీ స్కెడ్యూల్లో కానివ్వండి లేదా జాబ్ పర్పస్ అయినా కానివ్వండి న్యూక్లియర్ ఫ్యామిలీస్ని ఎక్కువగా చూస్తున్నాం. నెక్స్ట్ ఒక ఓవరాల్ డిస్కస్ ఇచ్చారు. డిబేట్, స్మాల్ ఫ్యామిలీస్ ఆర్ హ్యాపీ ఫ్యామిలీస్. స్మాల్ ఫ్యామిలీస్ హ్యాపీగా ఎందుకు ఉంటున్నాయి అనే దాని మీద డిబేట్ ఇచ్చారు. నెక్స్ట్ ద టాటర్డ్ బ్లాంకెట్ లెసన్. ద టాటర్డ్ బ్లాంకెట్ మీనింగ్ ఏంటంటే ఒక చినిగిన దుప్పటి. ఈ లెసన్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ చూద్దాం. మెయిన్గా మనకు 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. మొత్తం క్యారెక్టర్స్ వచ్చేసి 4. గోపి, ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ వర్కింగ్ ఇన్ న్యూఢిల్లీ. ఒక బట్టతల కలిగిన లావుగా ఉన్నటువంటి వ్యక్తి, మిడిల్ ఏజ్డ్ అంటే 40-50 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే న్యూఢిల్లీలో వర్క్ చేస్తున్నారో అతని పేరు గోపి. కమల, గోపీస్ ఎల్డెస్ట్ విడో సిస్టర్. ఇక్కడ కమల గోపి యొక్క విడో సిస్టర్ అంటే భర్త చనిపోయినటువంటి ఆమె. విమల, గోపీస్ వైఫ్. అమ్మ, గోపీస్ మదర్. గ్లోజరీ. లెసన్ కన్నా ముందు కొన్ని హార్డ్ వర్డ్స్కి మీనింగ్ తెలుసుకున్నట్టయితే లెసన్ చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫస్ట్లీ, అన్ఎక్స్పెక్టెడ్లీ అడ్వర్బ్, నాట్ ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించని విధంగా. కంట్రీ సైడ్, ద ల్యాండ్ ఆర్ సీనరీ ఆఫ్ ఏ రూరల్ ఏరియా, గ్రామాల వైపు లేదా పల్లెల సైడ్. రిలక్టెంట్లీ అడ్వర్బ్, హెసిటేట్ వెనుకంజ వేయడం. స్క్రూ అప్ వన్స్ ఫేస్ ఆర్ ఐస్, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. టు టైటన్ ద మజిల్స్ ఆఫ్ ద ఫేస్ ఆర్ ఐస్ బికాస్ ఆఫ్ బ్రైట్నెస్. ఇప్పుడు చీకటిలో నుండి వెలుతురులోకి వెళ్తున్నప్పుడు మన కళ్ళు ఇబ్బంది పడినప్పుడు ఫేస్లో వచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్. గ్రాటింగ్, ఇది ఒక అడ్జెక్టివ్. సౌండింగ్ హార్ష్ అండ్ అన్ప్లెజెంట్, ఒక చిరాకు అయినటువంటి మాటలు లేదా కసురుకోవడం. నోట్ ఆఫ్ అలారం, ఫ్రైటెండ్ ఆఫ్, వరీడ్ అబౌట్, దేని గురించి అయినా బాధపడుతున్నట్లయితే లేదా భయపడితే నోట్ ఆఫ్ అలారం అని అంటారు. ఆక్వర్డ్లీ, ఒక అడ్వర్బ్. ఎంబరాస్మెంట్, ఇబ్బందిగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆక్వర్డ్లీ అనే వర్డ్ యూజ్ చేయాలి. రింకిల్డ్, నెక్స్ట్ అడ్జెక్టివ్. స్లైట్ ఫోల్డ్స్, ఇది ఏజ్తో పాటు వచ్చేటటువంటి రింకిల్స్, ముడతలు ఫేస్ మీద కానివ్వండి చేతుల పైన కానివ్వండి మరి ఎక్కడైనా సరే రింకిల్స్ అనగా ముడతలు. నెక్స్ట్ యాజ్ గోయింగ్ ద టాటర్డ్ బ్లాంకెట్ అంటే చినిగిన దుప్పటి. వెన్ హీ అరైవ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఎట్ హిస్ హోమ్ in the countryside in his office car and got down at the gate, his mother, who was lying in an armchair on the veranda, made a futile attempt to get up. ఇక్కడ కంట్రీ సైడ్ అనగా విలేజ్ అని అర్థం. ఒక వ్యక్తి తన ఆఫీస్ కార్లో విలేజ్లోని తన ఇంటి గేట్ ముందు దిగడం జరిగింది. అక్కడ తన తల్లి వరండాలో ఒక కుర్చీ పైన కూర్చొని ఉన్నది. ఎవరో వచ్చారు అని కుర్చీలో నుండి పైకి లేవడానికి ప్రయత్నించింది. కమల, దేర్ ఈజ్ సంబడి ఎట్ ద గేట్, షీ సెడ్. సంబడి ఈజ్ ఇన్ ఎ కార్. కమల, గేట్ దగ్గర ఎవరో
కారులో వచ్చారు చూడు అని అన్నది కమల, హర్ ఎల్డెస్ట్ డాటర్, ఏ విడో హూ వాస్ సిట్టింగ్ హడల్డ్ అప్ on the dinna on the veranda, her head and ears covered with a thin bath towel, got up reluctantly, walked slowly to the gate, and screwing up her eyes, peered into the darkness. ఇక్కడ అడల్ట్ అప్ అనగా డిస్కస్ చేయడం, స్క్రీయింగ్ అప్ అనగా టైటన్ యువర్ ఐస్, అండ్ పీడ్ ఇంటూ అనగా విత్ డిఫికల్టీ అనగా కష్టంగా చూడడం. ఇక్కడ కమల ఆమె యొక్క పెద్ద కూతురు మరియు భర్త చనిపోయినటువంటి ఆవిడ వితంతువు తిన్నపైన కూర్చొని మాట్లాడుకుంటుండగా గోపి రావడం జరిగింది కారులో నుండి. ఒక బాత్ టవల్తో ఆమె తల చెవులు కప్పుకొని ఉన్నది. స్లోగా గేట్ వైపు నడిచి చీకటిగా ఉన్నటువంటి గేట్ సైడ్ చూస్తూ ఎవరొచ్చారా అని చూసింది. నెక్స్ట్ పేజ్. She saw a bald, fat, middle-aged man walking in through the gate. ఒక బట్టతల కలిగినటువంటి వ్యక్తి, ఫ్యాట్గా ఉన్న మరియు మిడిల్ ఏజ్డ్ అనగా 40-50 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తి గేట్లో నుండి లోపలికి రావడం చూసింది. హో గోపి, షీ సెడ్ ఇన్ హర్ గ్రాటింగ్ వాయిస్, వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్. హో గోపి, నువ్వా అని కొద్దిగా చిరాకైనటువంటి వాయిస్లో, వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్, ఏంటి చెప్పా చేయకుండా వచ్చావు, చాలా రోజుల తర్వాత చెప్పా పెట్టకుండా వచ్చావు అని అడిగింది. కమల, హూ ఇస్ ఇట్, హర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ద వరండా. వరండాలో కుర్చీపైన కూర్చొని ఉన్నటువంటి కమల యొక్క మదర్, ఎవరొచ్చారు కమల అని అడిగింది. గోపి, ద మ్యాన్ సెడ్. వచ్చినటువంటి వ్యక్తి గోపి, నేను గోపిని వచ్చాను అని చెప్తున్నాడు. దెర్ వాజ్ ఎ మీటింగ్ ఇన్ తిరువనంతపురం, ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. తిరువనంతపురంలో మీటింగ్ ఉండగా వచ్చాను, నా తిరుగుదారిలో అంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ విలేజ్ పక్కనే కదా అని వచ్చాను. హూ, కమల, హూ ఈజ్ ఇట్, దెర్ వాజ్ ఎ నోట్ ఆఫ్ అలారం ఇన్ అమ్మాస్ వాయిస్. మరొకసారి గోపి యొక్క అమ్మగారు అయినటువంటి ఆమె ఎవరొచ్చారు కమల అని ఇక్కడ నోట్ ఆఫ్ అలారం అనగా కొద్దిగా భయంతో కూడినటువంటి వాయిస్తో ఎవరొచ్చారు అని అడిగింది. అమ్మ, వై ఆర్ యూ సో స్కార్డ్. కమల, గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్ ఆస్క్డ్ హర్ ఏ లిటిల్ ఆక్వర్డ్లీ యాజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ గోపి ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకు భయపడుతున్నావు, గోపిని ఫస్ట్ టైం చూస్తున్నట్టు గోపి వచ్చాడు. అమ్మ, ఇట్స్ మీ గోపి, హీ సెడ్ అగైన్. మరొకసారి గోపి తన తల్లి వైపు చూస్తూ, నేను గోపిని వచ్చాను. హీ బెండ్ డౌన్ అండ్ బ్రాట్ హిస్ ఫేస్ క్లోజ్ టు హర్ బ్రింకిల్డ్ చీక్స్. అమ్మ, ఇట్స్ మీ. అతను కొద్దిగా ముందుకు వంగి ఆమె యొక్క ఫేస్ సైడ్ చూస్తూ, హర్ రింకిల్డ్ వాయిస్ అంటే ముడతలు పడినటువంటి తన తల్లి ఫేస్ సైడ్ చూస్తూ, అమ్మ, ఇట్స్ మీ, నేను వచ్చాను గోపి. కమల, ఐ కాంట్ బిలీవ్ ఇట్, హ్యాజ్ ఈజ్ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్. ఆమె గోపి యొక్క స్కూల్ యొక్క వెకేషన్, ఆయన స్కూల్ యొక్క ఇంకా తను స్కూల్ చదువుతున్నాడని అమ్మకు మతిమరుపు రావడం జరిగింది. గోపి యొక్క తల్లికి మతిమరుపు ఉంది, అందుకోసమే ఆమె స్కూల్ నుంచి వచ్చాడా, స్కూల్కి హాలిడేస్ ఇచ్చాడా అని తన యొక్క పాత రోజుల్ని గుర్తు చేసుకుంటుంది. అమ్మ ఈజ్ ఆఫెన్ లైక్ దీస్ డేస్, షీ డజంట్ రికగ్నైజ్ ఎనీబడి, గోపీ సిస్టర్ ఎక్స్ప్లెయిన్డ్. గోపీ సిస్టర్ తన బ్రదర్ అయినటువంటి గోపికి చెప్తుంది, అమ్మ ఈ రోజుల్లో ఇలానే ఉంటుంది, చాలా మతిమరుపు వచ్చింది. బట్ సమ్టైమ్స్ హర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్. సమ్టైమ్స్ కొద్దిసార్లు గుర్తుపడుతుంది, కొద్దిసార్లు మర్చిపోతుంది. దెన్ షీ ఆస్క్స్ మీ ఇఫ్ యూ హ్యావ్ సెంట్ ఎనీ లెటర్. గుర్తొచ్చినప్పుడల్లా నువ్వు ఏదైనా లెటర్ పంపించావా అని అడుగుతుంది. ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ. నేను బాగానే ఉన్నాడు, రోజు లెటర్ రాస్తున్నాడు. విమల అండ్ కిడ్స్, నీవు నీ భార్య బాగానే ఉన్నారు, నీ భార్య మరియు పిల్లలు బాగానే ఉన్నారని చెప్తూ వచ్చాను. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టెల్లింగ్ హర్ దట్ యూ హ్యావెంట్ రిటర్న్ ఫర్ ఏ ఇయర్, పూర్ థింగ్, ఐ వుడెంట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ హర్ అన్హ్యాపీ. ఆమెను బాధపడడం ఇష్టం లేక నువ్వు ప్రతి సంవత్సరం లెటర్ రాస్తున్నావని చెప్పాను. ఐ గాట్ ఏ ప్రమోషన్ లాస్ట్ ఇయర్, ఆఫ్టర్ దట్ ఐ ఆమ్ ఆల్వేస్ ఆన్ మై టోస్ అండ్ దేర్ ఆర్ టూర్స్ క్వైట్ ఆఫెన్. ఐ డోంట్ గెట్ ఎనీ టైమ్ టు రైట్ లెటర్స్.
లాస్ట్ ఇయరే నాకు ప్రమోషన్ వచ్చింది అని గోపి చెప్తున్నాడు. ఆఫ్టర్ ఐ ఆమ్ ఆల్వేస్ ఆన్ మై టోస్ అనగా బిజీగా ఉండడం. అప్పటి నుండి నేను చాలా బిజీగా అయ్యాను, కొన్నిసార్లు టూర్లకు వెళ్ళడం జరిగింది అని చెప్తున్నాడు. ఐ డోంట్ గెట్ ఎనీ టైమ్ టు రైట్ లెటర్స్ రాయడానికి కూడా టైం లేదు నాకు అని అంటున్నాడు. వై డోంట్ యూ ఆస్క్ విమల టు రైట్ ఆర్ డజంట్ షీ గెట్ ఎనీ టైమ్ టు? నువ్వు నీ భార్య అయినటువంటి విమలను కూడా అడగవా లెటర్ రాయమని, లేదా ఆమెకు కూడా టైం లేదా అని అడుగుతుంది గోపి యొక్క సిస్టర్. వాట్ ఆర్ యూ మమ్లింగ్ ఓవర్ దేర్, అమ్మ సెడ్ లౌడ్లీ. అక్కడ మీరు ఏం మాట్లాడుకుంటుండ్రు అని గట్టిగా అడినది. ఐ హర్డ్ సంబడి కమింగ్ ఇన్ ఏ కార్, హూ ఈజ్ ఇట్? కార్ సౌండ్ వచ్చింది, ఎవరు వచ్చారు? ఐ టోల్డ్ యూ ఇట్స్ గోపి. నేను చెప్పాను కదా మన గోపి వచ్చాడు. బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ, ఈజ్ ఇన్ హీ? కానీ గోపి ఢిల్లీలో ఉన్నాడు కదా. ఎస్ అమ్మా, ఇట్స్ మీ, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. నేనే అమ్మా, నేను ఢిల్లీ నుంచి వచ్చానని గోపి చెప్తున్నాడు. హూ డిడ్ గోపి మ్యారీ, అమ్మా సెట్ సడన్లీ లోవరింగ్ హర్ వాయిస్. ఐ మీన్ వాట్స్ హిస్ వైఫ్స్ నేమ్? తనకు మతిమరుపు ఉండడం కారణంగా గోపి ఎవరిని పెళ్లి చేసుకున్నాడో ఆమె పేరు ఏం పేరు అని అడుగుతున్నాడు. డోంట్ సే యూ హ్యావ్ ఫర్గాటన్ హర్ నేమ్ టూ. డోంట్ యూ రిమెంబర్ విమ్లా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబ్యాస్ ఎల్డెస్ట్ డాటర్, గోపీ సిస్టర్ సెట్. గోపి సిస్టర్ అయినటువంటి కమల డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్న నంబియార్ యొక్క పెద్ద కూతురు అయినటువంటి విమలయే గోపి యొక్క వైఫ్ అని చెప్పడం జరిగింది. హో ఐ ఫర్గాట్ ద నేమ్. వాజ్ దేర్ ఎ లెటర్ ఫ్రమ్ గోపి టుడే? ఏదైనా లెటర్ వచ్చిందా గోపి నుంచి? దేర్ వాజ్, హీ రైట్స్ ఎవ్రీ డే. అతను డైలీ రాస్తాడు. ఐ ఆమ్ టెరిబ్లీ అప్సెట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే. హీ నోస్ ఇట్, దట్స్ వై హీ రైట్స్ ఎవ్రీ డే. నేను ఏ రోజైనా లెటర్ రాకపోతే ఆ రోజు చాలా అప్సెట్కి గురవుతాను కాబట్టి డైలీ నా కోసం లెటర్స్ రాస్తాడు అని ఆవిడ అంటుంది. లుక్ ఎట్ ద వే షీ టాక్స్, గోపీ సిస్టర్ టర్న్ టు హిమ్. గోపి సిస్టరు అతని వైపు చూస్తూ, ఆమె చూడు ఎలా మాట్లాడుతుందో, మతిమరుపు రావడం వల్ల ఎలా మాట్లాడుతుందో చూడు. జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, యు నో నథింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ డూ యూ? ఇక్కడ ఏం జరుగుతుందో నీకేం తెలీదు, పట్టించుకోకుండా వెళ్ళిపోయావు నువ్వు, తిరిగి రాలేదు అని అంటుంది కమల. హూ ఇస్ దట్, అమ్మా సెడ్ అగైన్. హూ ఇస్ దట్ ఇన్ ఏ కార్? మళ్ళీ ఆవిడ మతిమరుపు ఉండడం కారణంగా మళ్ళీ ఒకసారి అడిగింది, ఎవరు కార్లో వచ్చింది ఎవరు? ఇట్స్ మీ, గోపి సెడ్. ఐ హ్యాడ్ టు కమ్ టు తిరువనంతపురం. నాకు తిరువనంతపురం రావాల్సి వచ్చింది అని గోపి చెప్తున్నాడు. ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మా. నేను చూద్దామని ఇక్కడ ఆగాను. హూ ఈజ్ యువర్ అమ్మ, వాట్స్ హర్ నేమ్? మీ అమ్మగారి యొక్క పేరేం పేరు అని అడుగుతుంది. వేర్ డస్ షీ లివ్, ఎక్కడ ఉంటుంది? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ ఇయర్, ఇక్కడ దగ్గరలోనే ఉంటుందా? నో, ఇట్ ఈస్ క్వైట్ నియర్. లేదు, చాలా దగ్గరలోనే ఉంటుంది అని చెప్తున్నాడు గోపి. ఐ డోంట్ నో హౌ ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ హర్ మెమరీ, గోపి సిస్టర్ సెడ్ టు హిమ్ ఎగ్జాస్పరేటెడ్లీ. ఆమె గోపి సిస్టర్ అయినటువంటి కమల బాధపడుతూ ఆమె యొక్క మెమరీని ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్తున్నాను. గోపి ప్లేస్డ్ హిస్ బ్రీఫ్ కేస్ ఆన్ ద తిన్నా. హీ ఓపెన్డ్ ఇట్ అండ్ పుల్డ్ అవుట్ ద కంటెంట్స్, క్లోత్స్, ఫైల్స్ అండ్ షేవింగ్ సెట్. గోపి తన బ్రీఫ్ కేస్ అయినటువంటి బ్రీఫ్ కేస్ని తిన్నా పైన పెట్టి, తిన్నా అంటే అరుగు లాంటి తిన్నా మీద ఆ కట్ట పైన పెట్టి దానిలో ఉన్నటువంటి కంటెంట్స్ను తీయడం జరిగింది. డూ యూ నో మై సన్ గోపి, అమ్మ ఆస్క్డ్ హిమ్. హీ ఈజ్ ఇన్ ఢిల్లీ, ఏ గవర్నమెంట్ ఆఫీసర్, హీ హ్యాస్ కేసరి యోగం. నీకు నా కొడుకైనటువంటి గోపి తెలుసా? అతను ఢిల్లీలో ఉంటాడు, ఒక గవర్నమెంట్ ఉద్యోగి, అతనికి కేసరి యోగం ఉంది. హీ డ్రాస్ ఏ శాలరీ ఆఫ్ 2500 రూపీస్. అతనికి శాలరీ కూడా 2500 రూపీస్ వస్తుంది. డూ యూ నో హిమ్, నీకు తెలుసా అతను? ఎస్ ఐ నో హిమ్, నాకు తెలుసు అంటున్నాడు గోపి. టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్, అతడికి చెప్పు నాకు ఒక బ్లాంకెట్ పంపమని. దిస్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్, ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ ఏ లాంగ్ టైమ్. నాకు ఈ కాలంలో ఈ సర్ది లాంటిది పట్టుకుంటే వదలదు, కాబట్టి ఒక బ్లాంకెట్, ఒక దుప్పటి లాంటిది పంపమని చెప్పు. ఇక్కడ మిస్ట్ ఉంది అనగా ఫాగ్, పొగమంచు లాంటి చల్లదనం ఉంది కాబట్టి ఒక బ్లాంకెట్ పంపమని చెప్పు. టెల్ హిమ్ టు సెండ్ ఎ బ్లాంకెట్ వోంట్ యూ, నువ్వు చెప్పగలవా ఒక రెడ్ బ్లాంకెట్ పంపించమని, ఒక ఎర్రటి దుప్పటి పంపించమని నువ్వు చెప్తావా? ఐ హ్యాడ్ ఎ బ్లాంకెట్, ద వన్ హీ బ్రాట్ ఫర్ మీ వెన్ హీ వాస్ స్టేయింగ్ ఇన్ మద్రాస్. నా దగ్గర ఒకటి ఉంది కానీ
అతను మద్రాసులో చదువుతుండగా ఇచ్చినటువంటిది ఉంది. ఇట్ ఈస్ ఆల్ టాటర్డ్ నౌ. అది ఇప్పుడు చినిగిపోయింది. చాలా సంవత్సరాల కింద ఇచ్చాడు, చినిగిపోయింది. జస్ట్ ఎ బాల్ ఆఫ్ నాటెడ్ యార్న్. టెల్ హిమ్ టు సెండ్ మీ ఎ రెడ్ బ్లాంకెట్. విల్ యూ. పాతది చినిగిపోయింది కాబట్టి కొత్తది పంపమని చెప్తావా? ఐ విల్ టెల్ హిమ్. హీ నాడెడ్. చెప్తాను అని తల ఊపాడు. నాడెడ్ అనగా తల ఊపడం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్. నువ్వు చెప్పడం మర్చిపోకని అమ్మ మరొకసారి చెప్తుంది గోపికి. ద మిస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. ఇక్కడ ఉన్నటువంటి పొగమంచు నా యొక్క ఆరోగ్యానికి మంచిది కాదు. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఎ బిట్. ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్ ఇన్ ది ఆర్మ్ చైర్. నేను ఆర్మ్ చైర్లోనే కూర్చొని ఉంటాను చాలా సమయం, అందుకోసమే నాకు ఒక దుప్పటి కావాలి. అండ్ ఐ హ్యావ్ ఏ పెయిన్ ఇన్ ది నెక్. అండ్ మెడనొప్పి కూడా ఉందని చెప్తుంది. గోపి సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కమ్ బ్యాక్ టు ది వరండా. యూ డిడెంట్ కమ్ టు సీ అమ్మ డిడ్ యూ. నువ్వు అమ్మని చూడడానికి ఒక్కసారి కూడా రాలేదా అని గోపి సిస్టరు అమ్మని లోపల, వాళ్ళ అమ్మగారిని లోపల బెడ్ మీద పడుకోబెట్టి మళ్ళీ వరండాలోకి వచ్చింది. నువ్వెందుకు అమ్మని చూడడానికి రాలేదు అని అడుగుతుంది గోపిని. ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. ఢిల్లీ ఒక ఖరీదైనటువంటి నగరం, నీకు తెలుసు కదా. యు నో హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. నాకు ఇప్పుడు 4 children ఉన్నారు. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ. నాకు నా యొక్క శాలరీ సరిపోతలేదు. అండ్ వన్ హ్యాస్ టు keep up one's status. It will be a great help if I can raise some money by selling my share of the family property. I came to talk it over with you. అతడు వచ్చినటువంటి మెయిన్ పర్పస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా నాకు వచ్చేటటువంటి షేర్ నాకు ఇస్తే ఫ్యామిలీ ప్రాపర్టీ గురించి తన సిస్టర్ అయినటువంటి కమలతో అడుగుతున్నాడు. యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. ఐ నో యూ వోంట్ కమ్ హియర్ ఎనీ మోర్ ఆఫ్టర్ దట్. నీకు సంబంధించినటువంటి ల్యాండ్ని అమ్మేసి మనీ తీసుకొని వెళ్తావు, మళ్ళీ రావు. ఇక్కడ ఎవరు లేరు అనుకుంటావు నువ్వు. డోంట్ సే దట్ ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైమ్. అలా నేను టైం దొరికినప్పుడు నేను రిటర్న్ వస్తానని గోపి తన సిస్టర్కి చెప్తున్నాడు. యువర్ టైమ్ అని అంటుంది కమల. హీ సా ద ఇరిటేషన్ ఆన్ హిస్ సిస్టర్స్ ఫేస్. అతను తన యొక్క సిస్టర్ ఫేస్లో ఒక ఇరిటేషన్ని చూశాడు, ఒక చిరాకుని. ఇట్ టుక్ యూ మోర్ దెన్ 5 years టు ఫైండ్ టైమ్ టు కమ్ హియర్. నీకు 5 సంవత్సరాలు పట్టింది ఇక్కడ రానికే, మళ్ళీ వస్తా అని చెప్తున్నావా? అమ్మ ఈజ్ 83 నౌ. ఆమె ఇప్పుడు 83 సంవత్సరాల వ్యక్తిగా అయ్యింది. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హర్ ఆఫ్టర్ ది లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పటికీ చాలా రోజులు అయిపోయింది. బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ యామ్, హీ సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ. అతను అమ్మ నన్ను గుర్తుపెట్టుకోలేదు కదా, గుర్తుపడతలేదు అని అంటున్నాడు. మళ్ళీ కమల ఉండి బట్ డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ అని అడుగుతుంది. కానీ నీకు గుర్తుందా మీ అమ్మ? ఈ స్టోరీ రిటర్న్ బై కమలాదాస్, మాధవి కుట్టి. కమలాదాస్ మలయాళంలో రాసినటువంటి స్టోరీని కేఎం షరీఫ్ అనే వ్యక్తి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది.